ఓం శాంతి. 23/10/20 మధురమైన పిల్లలు, శ్రేష్టాతి శ్రేష్టంగా మారడం కోసం స్వయం భగవంతుడే మీకు శ్రేష్టమైన మతం ఇస్తున్నారు, అంటే శ్రేష్టమైన సలహా ఇస్తున్నారు. దానితో మీరు నరకవాసీల నుండి స్వర్గవాసీలు అయిపోతారు. ఇంకా ప్రశ్న, దేవతలయ్యే పిల్లల్లో విశేషంగా పిల్లలకి ఏ విషయం మీద శ్రద్ధ ఉంటుంది? దేవతలయ్యే పిల్లలకి విశేషంగా ఏ విషయాల మీద శ్రద్ధ ఉంటుంది? జవాబు, ఎప్పుడూ ఏ విషయంలోనూ అలగరు. ఆ ముఖాలు శవాల్లాగా ఉండవు, ఏదో పోగొట్టుకున్న శవాలు ఉంటాయి. వాళ్ళు అలగరు, ఏ విషయంలోనూ అలగరు, ఆ ముఖాలు శవాల్లా ఉండవు. ఎవ్వరికి దుఃఖం ఇవ్వకూడదు. దేని మీద, ఏ విషయాల మీద శ్రద్ధ పెట్టుకోవాలి? దేవతలయ్యే పిల్లలు విశేషంగా ఏ విషయాల మీద శ్రద్ధ పెట్టుకోవాలి అంటే, ఎప్పుడూ ఏ విషయంలోనూ అలగకూడదు, ముఖాలు శవాల్లాగా చేసుకోకూడదు, ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. దేవతలు కావాలి అంటే నోటి నుండి సదా పువ్వులే, పుష్పాలే రావాలి. రాళ్ళు రానివ్వకండి, ముళ్ళు రానివ్వ. ఒకవేళ ముళ్ళు రాళ్ళు వచ్చినట్లయితే రాళ్ళకి రాళ్ళే అయ్యారు. మీరు రాళ్ళగా ఉన్నవాళ్ళు రాళ్ళే అయిపోయారు. గుణాలు చాలా మంచివి ధారణ చేసుకోవాలి. ఇక్కడే సర్వగుణ సంపన్నులు ఇక్కడే కావాలి, సతయుగంలో కాదు, ఇక్కడే కావాలి. శిక్ష అనుభవించారో మంచి పదవి రాదు. ఓం శాంతి. కొత్త విశ్వం లేక కొత్త ప్రపంచానికి యజమానులయ్యే ఆత్మిక పిల్లల ప్రతి ఆత్మిక తండ్రి కూర్చొని చెప్తున్నారు. ఇదైతే పిల్లలకి అర్థమైంది కదా, బాబా వచ్చారు మాకు బేహద్దు వారసత్వం ఇవ్వడం కోసం, మేము యోగ్యులుగా లేము అంటారు కదా. ఓ ప్రభు, నేను యోగ్యునే కాదు, నన్ను యోగ్యంగా తయారు చెయ్యు అని బాబా పిల్లలకి చెప్తున్నారు. మీరు మనుషులే, ఆ దేవతలు కూడా మనుషులే, కానీ వాళ్ళల్లో దైవీ గుణాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని వాళ్ళని సత్యాతి సత్యమైన మనుషులు అంటారు. మనుషుల్లో అశ్రీ గుణాలు ఉంటే ఆ నడవడికి ఎలా ఉంటుందంటే జంతువుల్లాగా ఉంటుంది, పశువుల్లాంటి నడవడికి ఉంటుంది. దైవీ గుణాలు లేవు, మరి వాళ్ళని అశ్రీ గుణాల వల్లనే అంటారు కదా. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి మిమ్మల్ని శ్రేష్టమైన దేవతగా తయారు చేస్తున్నారు. సత్యఖండంలో ఉండేవాళ్ళు సత్యాతి సత్యమైన మనుషులు, ఈ లక్ష్మీనారాయణులు, వీళ్ళనే దేవతలు అంటారు. వీళ్ళల్లో దైవీ గుణాలు ఉన్నాయి. భలే పాడుకుంటారు పతిత పావన రా అని. కానీ పావన రాజులు ఎలా అవుతారు? ఎలా పావన రాజులు అవుతారు? పతిత రాజులు ఎలా అవుతారు? ఈ రహస్యం ఎవరికీ తెలియదు. అది భక్తి మార్గం, జ్ఞానం ఎవ్వరికీ తెలియదు. పిల్లలకి బాబావే అర్థం చేయిస్తారు, ఇలా తయారు చేస్తారు. కర్మ అయితే దేవతలు సతయుగంలో కర్మ చేస్తారు, కానీ పతిత కర్మ చేయరు. వాళ్ళలో దైవీ గుణాలు ఉంటాయి. చీచీ కర్మలు చేసేవాళ్ళు కాదు, వాళ్ళు స్వర్గవాసీలే ఉంటారు. నరకవాసీల బావంటారు నుండి మాయ, నరకవాసీలతో మాయ చిచి పనులు చేయిస్తుంది. ఇప్పుడు భగవంతుడు కూర్చుని శ్రేష్టమైన పని చేయిస్తున్నారు. ఇంకా శ్రేష్ట మతం ఇస్తారు. ఇలాంటి చీచి పనులు చేయకండి అని శ్రేష్టమైన సలహాలు ఇస్తారు. శ్రేష్టాతి శ్రేష్టంగా మారడం కోసం శ్రేష్టాతి శ్రేష్టమైన మతం ఇస్తారు. దేవతలు శ్రేష్ఠులు కదా. ఉండేది కూడా ఉండేది ఎక్కడ ఉంటారు? కొత్త ప్రపంచంలో, స్వర్గంలో ఉంటారు. ఇది కూడా మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారమే తెలుసు. అందుకే మాల 8 మందిది, 108 మంది, 16,108 అంటారు. అష్టరత్నాల మాల అంటారు, 108 మాల అంటారు, మహా అయితే 16,108 మాల అంటారు. అది కూడా ఏమైంది? ఇన్ని కోట్ల మంది మనుషులు, అందులో 16,000 తయారయ్యంటే ఏమైనట్టు? కనీసం 0.5% కూడా లేదు.
బాబా అంటే పిల్లల్ని బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. రోజుకి పిల్లలకి చెప్తూ ఉంటారు, ఎలాంటి వికర్మ చేయకండి. మీరు ఇలాంటి తండ్రి దొరికేదు అంటే మీరు ఎంత ఖుషి ఉండాలి. మీకు తెలుసు కదా, మేము బేహద్ తండ్రి మమ్మల్ని దత్తత తీసుకున్నారు, మేము ఆయన వాళ్ళం అయ్యాం. బాబా స్వర్గ రచయిత. ఇలాంటి స్వర్గానికి యజమానులు కావడానికి యోగ్యులుగా సర్వగుణ సంపన్నులుగా కావాలి. ఈ లక్ష్మీనారాయణులు సర్వగుణ సంపన్నులై ఉండేవాళ్ళు. వీళ్ళని బాబా అంటారు, వాళ్ళ యోగ్యతకి మహిమ చేయడం జరుగుతుంది. మళ్ళీ 84 జన్మల తర్వాత యోగ్యతలన్నీ పోతాయి, అయోగ్యులైపోతారు. ఒక్క జన్మ కూడా కిందకి దిగారు అంటే, ఒక్క జన్మ కిందకి దిగినా కొంచెం కళలు తగ్గుతాయి. ఇలా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. ఎలాగైతే డ్రామా ఒక పేరు నడిచినట్టు నడుస్తున్నది. మీరు మెల్లిమెల్లిగా కిందకి దిగుతూ 1250 సంవత్సరాలకి 2 కళలు తగ్గుతాయి. మళ్ళీ రావణ రాజ్యంలో చాలా తొందరగా కళలు తగ్గిపోతాయి. గ్రహణం పట్టేస్తుంది. ఎలాగైతే సూర్యుడికి చంద్రుడికి గ్రహణం పడుతుందో, ఇలా కాదు కదా చంద్రుడు నక్షత్రాలకి గ్రహణం పట్టదని. బాబా అంటారు, అందరికీ పూర్తిగా గ్రహణం పట్టేసింది. ఇప్పుడు బాబా అంటారు, యోగంతోనే గ్రహణం వదులుతుంది. ఎలాంటి పాపాలు చేయకండి. ఫస్ట్ నెంబర్ పాపం ఏంటో తెలుసా? దేహాభిమానంలోకి రావడం. అది ఫస్ట్ పాపం. ఇది చాలా కఠినమైన పాపం. పిల్లలు ఈ ఒక్క జన్మ కోసం మీకు శిక్షణ లభిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచం మారబోతున్నది. మళ్ళీ ఇలాంటి శిక్షణ మీకు ఎప్పుడూ కూడా లభించదు. మీకు ఎవరు ఇలాంటి శిక్షణ చదివించరు. బ్యారిస్టర్ అది ఆ శిక్షణ మీరు జన్మాంతరాల ఆ చదువులన్నీ నేర్చుకుని వచ్చారు. స్కూళ్ళు అవి సదా ఉంటూనే ఉంటాయి. ఈ జ్ఞానం ఒక్కసారి దొరుకుతుంది బస్. జ్ఞాన సాగరుడు బాబా ఒక్కసారే వస్తారు. ఆయన తన తండ్రి మరియు తన రచన యొక్క ఆది మధ్య అంత మొత్తం జ్ఞానం అంతా ఇస్తారు. బాబా ఎంత ఈజీగా చెప్తారు. మీరు ఆత్మలే పాత్రధారులు. ఆత్మలే ఇంటి నుండి వచ్చి తమ ఇంటి నుండి ఇక్కడికి వచ్చారు, పాత్ర వేస్తున్నారు. దానిని ముక్తిధామం అంటారు. స్వర్గం అంటే జీవన్ ముక్తిధామం. ఇక్కడ ఇది జీవన బంధన. ఈ మాటలు యథార్థ రీతిలో జ్ఞాపకం పెట్టుకోండి. మోక్షం అన్నది ఎవ్వరికి ఎప్పుడూ ఉండదు. మనుషులు అంటారు మోక్షం దొరకాలి అంటే ఆవాగమన చక్రం నుండి తప్పించేసుకోవాలి. కానీ పాత్ర నుండి తప్పించుకోవడం అన్నది జరగదు. ఇది అన్నది ఎప్పుడో తయారవుతుంది, అలా తిరుగుతూ ఉంటుంది. ఈ వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ ఎలా ఉన్నది అలాగే రిపీట్ అవుతుంది. సత్యయుగంలో దేవతలే మళ్ళీ వస్తారు. తర్వాత ఇస్లామీ బౌద్ధి వాళ్ళందరూ తర్వాత వస్తారు. ఈ మానవ వృక్షం తయారవుతుంది. దీని బీజం పైన ఉంటుంది. బాబా మనిషి సృష్టికే బీజరూపుడు. మనుష్య సృష్టి ఉండేది ఎప్పుడు ఉంటుంది, కానీ సత్యయుగంలో చాలా చిన్నది ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా ఇది వృద్ధి అవుతూ ఉంటుంది. తర్వాత చిన్నది ఎలా అవుతుంది? మళ్ళీ బాబా వచ్చి పతీతుల నుండి పావనంగా మారుస్తారు. ఎంత తక్కువ మంది పావనం అవుతారు? కోటిలో కొంతమంది ఎవరో ఇక్కడికి వచ్చి తయారవుతారు. అర్ధకల్పం చాలా తక్కువ మందే ఉంటారు. అర్ధకల్పం వరకు తక్కువ మందే ఉంటారు. అర్ధకల్పంలో ఎంత వృద్ధి అయిపోతుందో అర్ధకల్పంలో. కాబట్టి అందరికన్నా ఎక్కువ సాంప్రదాయస్తులు దేవతలే ఉండాలి, దేవతా సాంప్రదాయస్తులే ఉండాలి. ఎందుకు? మొట్టమొదట వాళ్ళు వస్తారు.
కానీ వేరు వేరు ధర్మాల్లో కన్వర్ట్ అయిపోతారు, వేరు వేరు ధర్మాల్లో కలిసిపోతారు. ఎందుకు? బాబాని మర్చిపోయారు. ఇదే చాలా పొరపాటు ఆట అయిపోయింది. ఈ ఒక్క పొరపాటు ఆట బాబా అంటారు, మర్చిపోవడం కారణంగానే కంగాళి అయిపోయారు. ఈ ఒక్క పొరపాటు వల్ల మర్చిపోతూ పూర్తిగా మర్చిపోయారు. భక్తి మొదట్లో ఒక్కళ్ళదే చేసేవాళ్ళు. ఎందుకు? సర్వులు సద్గతి చేసేవాడు ఒక్కడే అని. వేరే వాళ్ళు ఎవ్వరు భక్తి చేసేవాళ్ళు కాదు. ఈ లక్ష్మీ నారాయణలు ఇలా తయారు చేసిన వాళ్ళు శివుడు, కృష్ణుని తయారు చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? ఇది బాబా అంటారు, అది జరగదు కదా. రాజయోగం నేర్పించేవాడు కృష్ణుడు ఎలా అవుతాడు? కృష్ణుడు తయారు చేసేవాడు ఎలా అవుతాడు? ఇది జరగదు. రాజయోగం కృష్ణుడు నేర్పించలేడు. ఆయన సత్యయుగంలో రాజకుమారులు ఎంత పొరపాటు చేశారు, బుద్ధిలో కూర్చోదు. ఇప్పుడు బాబా అంటారు, నా స్మృతి చెయ్యండి, దైవీ గుణాల్ని ఏం చేయాలి? ధారణ చేసుకోండి. ఏదైనా ప్రాపర్టీ యొక్క దెబ్బలాట్లు అవి ఉంటే వాటిని సమాప్తి చేసేయండి. దెబ్బలాడుతూ ప్రాణాలు పోతాయి. అందుకే బాబా అంటున్నారు, దానికన్నా వదిలేస్తే మంచిది. బాబా అంటే ఈ బ్రహ్మ బాబా ఎవరితోమైనా దెబ్బలాట పెట్టుకున్నాడా? తక్కువ వచ్చిన పోన్లేండి అని వదిలేశాడు. కానీ దానికి వదలానికి ఎంత రాజ్యం దొరికింది? బాబా చెప్తారు, నాకు సాక్షాత్కారం అయింది, వినాశనం రాజ్యం. భలే ఎంత ఖుషి అయిపోయాను. నాకు విశ్వచక్రాధిపత్యం దొరుకుతుంటే ఇదంతా ఏంటని. ఇలాగ ఎవరైనా బాబా అంటే ఆకలితో చచ్చిపోతారేంటి? అరే డబ్బు లేని వాళ్ళకు కూడా ఆ టైంకి పొట్ట నింపు పడుతుంది. మమ్మ ఏమైనా తీసుకొచ్చిందా? ఎంతగా మమ్మని స్మృతి చేస్తారు. బాబా అంటారు, స్మృతి చేస్తే మమ్మ ఎంతలాగా కొంచెం బాబా అనేవారు స్మృతి చేస్తున్నారు, అది మంచిదే. కానీ ఇప్పుడు మమ్మ నామరూపాల్ని జ్ఞాపకం చేసుకోకండి. ఆమె లాంటి ధారణ మనం చేసుకోవాలి, అంతేకాని ఆమె నామరూపాల్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు. మనం కూడా మమ్మలాగా మంచిగా తయారయ్యి సింహాసనానికి యోగ్యులు కావాలి. మమ్మ యొక్క మహిమ చేస్తే మనం అయిపోతాం ఏంటి? బాబా అంటారు, నిరంతరం స్మృతి చెయ్యండి, యోగ యాత్రలో ఉండండి, మమ్మ అలాగా జ్ఞానం చెప్పండి. మమ్మ యొక్క మహిమకి ప్రూఫ్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు మీరే కూడా అలాగ మహిమకి యోగ్యులై చూపిస్తే. ఒట్టి మమ్మ అంటే కడుపు నిండిపోదు. ఇంకా బాబా అంటారు, బీపు కంటుపోతుంది. శివబాబాని స్మృతి చేస్తేనే పొట్ట నింపబడుతుంది. ఈ దాదాని కూడా స్మృతి చేస్తే పొట్టే నింపబడదు. స్మృతి చేయడం ఒక్కరినే చెయ్యాలి. బలంటే ఆ శివబాబాది ఒక్కరిదే. యుక్తి ఆలోచించండి, సర్వీస్ చేసి యుక్తి. సదా నోటి నుండి పువ్వులే రానిండి. ఒకవేళ ముళ్ళు రాళ్ళు వచ్చినట్లయితే రాళ్ళకి రాళ్ళే అయ్యారు కదా. గుణాలు మంచివి ధారణ చేసుకోవాలి. మీరు ఇక్కడ సర్వగుణ సంపన్నులు కావాలి. శిక్ష అనుభవించినట్లయితే పదవి మంచిది దొరకదు కదా. ఇక్కడ పిల్లలు వస్తారు బాబాతో డైరెక్ట్ వినడం కోసం. ఇక్కడ తాజా నష బాబా ఎక్కిస్తాడు. సెంటర్లో నష ఎక్కిస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు, ఆ సంబంధీకులను చూశారు, మొత్తం అంతా పోతుంది. ఇక్కడ మీకు తెలుసు, మేము బాబా పరివారంలో కూర్చున్నాం. అక్కడ అసురీ పరివారం ఉంటుంది. ఇన్ని దెబ్బలాట్లు ఇళ్లలో. అక్కడికి వెళ్ళగానే చెత్త చెదారంలో వెళ్ళి పడతారు. ఇక్కడ మీకు బాబాని మర్చిపోకూడదు కదా. ప్రపంచంలో స్వచ్ఛమైన శాంతి ఎవ్వరికీ దొరకదు. పవిత్రత, సుఖము, శాంతి, సంపత్తి బాబా తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. ఇలా అనుకోకండి, బాబా ఆశీర్వాదాలు ఇస్తారేమని. ఐష్వాన్ భవ,
పుత్రవాన్ భవాన్ ఇలాంటి ఆశీర్వాదాలు ఇస్తారు అనుకోకుండా, రాదేం లేదు. ఆశీర్వాదాల ద్వారా మీకేమీ రాదు. ఇది మనుషుల పొరపాటు. సన్యాసులు వాళ్ళు ఆశీర్వాదాలు ఇవ్వలేరు. ఈరోజు ఆశీర్వాదం ఇస్తారు, రేపు స్వయం వాళ్ళే మరణిస్తారు. పోపుని చూశారు కదా, ఎంతమంది పోపులు వచ్చి వెళ్ళిపోయారు. గురువులు ఎంతమంది గద్దె నడుస్తూ ఉంటుంది. చిన్నతనంలో కూడా గురువు చచ్చిపోతే ఏం చేస్తారు? వేరే వాళ్ళు గురువుని చిన్నప్పుడు ఓ గురువు పోయారంటే ఇంకో గురువుని చేసుకుంటారు. చిన్న శిష్యున్నే గురువుగా చేసేస్తారు. ఇదైతే బాప్ దాదా ఇచ్చేవాళ్ళు. బాబా అంటే ఈయన తీసుకుని ఏం చేసుకుంటాడు? బాబా అయితే నిరాకారుడు, తీసుకునేది సాకారమే తీసుకుంటారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇలా ఎప్పుడు అనకండి మేము శివ్ బాబాకి ఇస్తున్నాం. ఏం కాదు, మేము శివ్ బాబా నుండి పదమాలు తీసుకున్నాము, ఇవ్వలేదు. బాబా మీకు లెక్కలేనంత ఇస్తారు. శివ్ బాబా దాత, మీరు ఆయనకి ఎలా ఇవ్వగలరు? నేను ఇచ్చాను ఇలా అనుకోవడం వలన దేహాభిమానం వస్తుంది. మేము శివ్ బాబా నుండి తీసుకుంటున్నాము. బాబా దగ్గర ఇంత లెక్కలేనంత మంది పిల్లలు వస్తారు, అందరూ వచ్చి ఉంటారు, వాళ్ళందరికీ ఏర్పాట్లు చేయాలి కదా. అంటే మీరు మీకోసమే చేసుకుంటున్నారు. ఆయన తన కోసం ఏమైనా చేసుకోవాలేంటి? రాజధాని మీకు ఇస్తారు, చేసేది మీరు, అందుకే మీరే చేసుకుంటారు. కాబట్టి మిమ్మల్ని బాబా అంటే నాకన్నా మిమ్మల్ని నేను ఉన్నతంగా తయారు చేస్తాను. ఇలాంటి తండ్రిని మీరు మర్చిపోతూ ఉంటారు. అర్ధకల్పం పూజ్యులు, అర్ధకల్పం పూజారీలు. పూజ్యులైతే మీరు సుఖధామానికి యజమానులు అవుతారు, పూజారీలు అయితే దుఃఖధామానికి యజమానులు అయిపోతారు. బాబా అంటే ఇది కూడా ఎవరికీ తెలియదు. బాబా ఎప్పుడు వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఈ విషయాలు సంగమయుగి బ్రాహ్మణులైన మీకే తెలుసు. బాబా ఇంత చక్కగా అర్థం చేయిస్తారు, అయినా బుద్ధిలో కూర్చోడు. ఎలాగైతే బాబా చెప్తుంటారు కదా, ఇలా యుక్తిగా వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. పురుషార్థం చేసి ఇలా శ్రేష్టంగా తయారు కావాలి. బాబా పిల్లలకి చెప్తుంటారు, పిల్లల్లో చాలా మంచి దైవీ గుణాలు ఉండాలని. ఏ విషయంలోనూ అలక్కూడదు. ఆ ముఖాలు ఎప్పుడు శవాల్లాగా తయారు చేసుకోకండి. బాబా అంటారు ఇలాంటి పనులు ఇప్పుడు చేయకండి. చండికాదేవి మేళకుడు జరుగుతూ ఉంటుంది కదా. చండిక అని ఎవరిని అంటారు? ఎవరైతే బాబా చెప్పినట్టు నడుచుకోరో వాళ్ళని చండికలు అంటారు. ఎందుకంటే వాళ్ళు దుఃఖమే ఇస్తారు. అలాంటి చండికలకు కూడా మేళా జరుగుతుంది. మనుషుల అజ్ఞానీలు, అర్థం ఏమైనా తెలుసా వాళ్ళకి? ఎవ్వరిలోనూ శక్తి లేదు. ఎలాగంటే అందరూ డొల్ల, బయటకు కనిపిస్తున్నారు కానీ లోపల ఏమీ లేదు. మీరు బాబాని చక్కగా స్మృతి చేస్తారు, బాబా నుండి మీకు శక్తి లభిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతోమంది బుద్ధి, ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతోమంది బుద్ధి కూడా బయటకు పరిగెడుతూ ఉంటుంది. అందుకే బాబా అంటారు, ఇక్కడ చిత్రం ముందు ఎదురుగుండా కూర్చోండి, దాంట్లో మీ బుద్ధిని బిజీగా పెట్టండి. సృష్టి చక్రం, మెట్ల వరుస, ఎవరికైనా చెప్పండి. సతయుగంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. ఇప్పుడు లెక్కలేనంతమంది మనుషులు. బాబా అంటే నేను బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయిస్తాను, పాత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తాను. ఇలా కూర్చుని ప్రాక్టీస్ చేయాలి. మీ ముఖం, మీ నోరు మీకే తెరవండి. లోపల ఏదైతే నడుస్తుందో అది బయటికి రావాలి కదా. మీరేం మోగోళ్ళు కాదు కదా. ఇంట్లో గట్టిగా పెద్దగా అరుస్తారు, అప్పుడు మటుకు నోరు తెరవబడుతుందా? ఇంట్లో అరవడానికిను మాట్లాడడానికి పెద్ద నోరులు వస్తాయి. జ్ఞానం వినిపించడానికి మటుకు ఆ నోరు ఇప్పరు. చిత్రాలు అందరి దగ్గర ఉన్నాయి కదా.
ధైర్యం పెట్టుకోవాలి కదా. మీ ఇంటి వాళ్ళకి కూడా కళ్యాణం చేయాలి కదా. మీ గదిని చిత్రాలతో చక్కగా అలంకరించండి. బస్ అందులో బిజీగా ఉండండి, చిత్రాలన్నీ గది నిండా అలంకరించుకుని. ఎలాగంటే అది మీది లైబ్రరీ, మీ గది. వేరే వాళ్ళ కళ్యాణం చేయడం కోసం మనం చిత్రాలని తగిలించుకునే పెట్టుకోవాలి. ఎవరు వస్తే వాళ్ళకి చెప్పండి, మీరు చాలా సర్వీస్ చేయగలరు. కొంచెం విన్నా ప్రజలు తయారైపోతారు. బాబా ఇంత ఉన్నతి కోసం యుక్తులు చెప్తూ ఉంటారు. బాబాని స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి. ఇంకా గంగలో వెళ్ళి మునిగి ఉండి ఎంత మునిగినా మీ వికర్మల వినాశనం కావు. ఇవన్నీ మూఢనమ్మకాలు. హరిద్వారంలో మొత్తం ఊర్లో చెత్త అంతా వచ్చి ఆ గంగలోనే పడుతుంది. సాగరంలో ఎంత చెత్త పడుతున్నది, నదుల్లో ఎంత చెత్త పడుతున్నది. దాంతో ఎలా పావనం అవుతారు? మాయ అందరినీ పూర్తిగా తెలివి తక్కువ వాళ్ళుగా మార్చిపెట్టింది. బాబా పిల్లలకి చెప్తున్నారు, నా స్మృతి చెయ్యండి. మీ ఆత్మే పిలిచింది, ఓ పతిత పావన రా అని. ఆయన మీ శరీరానికి లౌకిక తండ్రి, కానీ పతిత పావనుడు ఒక్కరే తండ్రి. ఇప్పుడు మనం అంటే ఆ పావనంగా మార్చే తండ్రిని ఇప్పుడు మనం స్మృతి చేయాలి. మన ఇప్పుడు పావనంగా మార్చే తండ్రిని మనం ఇప్పుడు స్మృతి చేయాలి. జీవన్ముక్తి దాత ఒక్కరే, వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంత ఈజీ విషయం కూడా కొంచెమైనా అర్థం చేసుకోరు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం, నోటి నుండి జ్ఞాన రత్నాలనే వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి. నోటి నుండి జ్ఞాన రత్నాలే వచ్చేటట్లు ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు నోటి నుండి ముళ్ళు కానీ రాళ్ళు కానీ రానివ్వకండి. స్వయం మరి ఇంటి వాళ్ళ కళ్యాణం చేయడం కోసం ఇంట్లో చిత్రాలని బాగా ఇంత నిండా చిత్రాలు పెట్టుకోండి. ఆ చిత్రాలు చూస్తూ చూస్తూ విచార సాగర మంత్రం చెయ్యండి. వేరే వాళ్ళకి చెప్పండి, దాని గురించి బిజీగా ఉండండి. వరదానం, విశ్వ కళ్యాణకారి యొక్క ఉన్నతమైన స్థితులై వినాశ లీలల్ని చూసేవాళ్ళు సాక్షి దృష్ట కండి. విశ్వ కళ్యాణకారి యొక్క ఉన్నతమైన స్థితులై వినాశనం యొక్క లీలను చూసేవాళ్ళు సాక్షి దృష్ట కండి. అంతిమ వినాశ లీలను చూడడం కోసం విశ్వ కళ్యాణకారి యొక్క ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో అలాంటి స్టేజ్ అనండి, అలాంటి స్థితిలో అవడం వలన దేహం యొక్క సర్వ ఆకర్షణలు అంటే సంబంధం, పదార్థాలు, సంస్కారాలు, ప్రకృతి యొక్క అలజడి యొక్క ఆకర్షణలు అన్నీ సమాప్తమైపోతాయి. సర్వ ఆకర్షణలు అంటే సంబంధం, పదార్థం, సంస్కారం, ప్రకృతి యొక్క అలజడి యొక్క ఆకర్షణలు, అన్ని ఆకర్షణలు సమాప్తమైపోతాయి. ఎప్పుడైతే ఇలాంటి స్థితి ఉంటుందో అప్పుడే సాక్షి దృష్టగా మారి ఉన్నతమైన స్థితులై శాంతి యొక్క శక్తి యొక్క కిరణాలు సర్వాత్మల ప్రతి ఇవ్వగలుగుతారు. స్లోగన్, ఈశ్వరీయ శక్తులతో బలమైన వాళ్ళుగా అయినట్లయితే మాయ ఫోర్సు సమాప్తమైపోతుంది. ఈశ్వరీయ శక్తులతో బలమైన వాళ్ళుగా మారినట్లయితే మాయ యొక్క ఫోర్సు సమాప్తమైపోతుంది. అచ్చా, ఓం శాంతి.